నా పేరు అబ్బిరెడ్డి నోకరత్న ప్రభావతి అండి. ఈయన మా హస్బెండ్ అబ్బిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి. ఇదిగోండి ఆ పక్క భూమి అంతా 7 ఎకరాల 8 సెంట్లు అండి నా పేరు మీద ఉంది. తర్వాత నాగులపల్లి గ్రామంలో మా నాన్నగారు అనిశెట్టి వెంకట్రావు గారు, ఆయనకి 15 ఎకరాల 44 సెంట్లు ఉందండి. ఈ 2 భూములు నాగులపల్లి గ్రామంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకొని దౌర్జన్యంగా పండించుకుంటున్నాడండి. దాని గురించే ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నాను. ఈ పొలం కొయ్యడానికి వచ్చారండి వాళ్ళు. అందుకని మీడియా వాళ్ళని, పోలీసుల్ని మేము సహాయం కోసం అడిగామండి. వచ్చారు మీరు అందరూ. ఇంకేమన్నా మీరు అడిగితే ఆక్రమించుకున్నారంటే అసలు ఎలా మొదటి పంట లీజుకి ఇచ్చామండి. ఎవరికండి? చింతపల్లి బుచ్చిరెడ్డి, చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి అని ఇద్దరికి 2 పొలాలు లీజుకి ఇచ్చామండి. మీరు ఇచ్చారా? అవునండి, నేనే ఇచ్చానండి. అయితే మొదటి పంట అయిపోయాక నవంబర్లో వాళ్ళిద్దరికి సత్యానందరెడ్డి ఫోన్ చేసి లీజు వాళ్ళకి ఇవ్వద్దు, మీరు ఖాళీ చేసేయండి, పొలం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అని చెప్పాడండి. చెప్తే వాళ్ళు నాకు చెప్పారండి. చెప్తే మీరు లీజ్ అది వాళ్ళకి ఇవ్వద్దు, మీరు కూడా పండించడం మానేయండి అని చెప్పానండి. అంటే లీజు అతనికి ఇచ్చేలా ఉంటే వీళ్ళని ఇద్దరిని చేసుకోమన్నాడు. అయితే నేను వద్దని చెప్పానండి. వీళ్ళిద్దరిని తప్పుకోమన్నానండి పక్కకి. లీజు వాళ్ళకి అతనికి ఇచ్చేలా ఉంటే మీరు పొలం చెయ్యొద్దు అని చెప్పానండి. వాళ్ళిద్దరూ తప్పుకున్నారండి. తప్పుకుంటే మర్నాడు మా హస్బెండ్ని పంపించానండి పొలంలోకి. మా హస్బెండ్ ఆ లీజు చేసి అతను కూడా వెళ్ళారండి. ఇద్దరు వెళ్తే అతను మనుషులు వచ్చి దౌర్జన్యంగా గొడవ పెట్టి తౌలేశారండి. ఎప్పుడు జరిగిందండి అది నవంబరు 1st వీక్లో జరిగిందండి. గత సంవత్సరం అండి? అవునండి, 2024 నవంబరు 1st వీక్లోనండి. అయితే నేను అప్పటి నుంచి ఒక 1 మంత్ ఆగానండి. వదిలేస్తారేమో భూమి అని చెప్పి 1 మంత్ ఆగి ఇంకా వాళ్ళు పొలం పనులు స్టార్ట్ చేసేసారండి. నేను ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్ పెట్టానండి ఆన్లైన్లో. వాళ్ళేమో విఆర్ఓని ఎంక్వైరీకి పంపించారండి. పంపిస్తే వాళ్ళు వచ్చి వివరాలన్నీ రాసుకుని వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్తే అతను ఎవరు ఆక్రమించారో నాకు తెలియదని చెప్పాడటండి. వాళ్ళేమో కంప్లైంట్ క్లోజ్ చేసేసారండి. తర్వాత నేను అదే రోజు డిసెంబరు 13 అండి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, సిఎస్ గారికి కంప్లైంట్ పోస్ట్లో పంపించానండి. మాకు తర్వాత ఎవరో ఏం చేయలేదండి. తర్వాత డిసెంబరు ఎండింగ్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ ఇచ్చానండి. డైరెక్ట్గా నేను వెళ్ళి ఇచ్చానండి. వాళ్ళేమో కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి, గొల్లప్రోలు మండలం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపించారండి. అయితే వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. మా దగ్గర ఆధారాలు అవి తీసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. ఈ ఎంఆర్ఓలైనా, ఈ పోలీసులైనా అతనంటే భయపడుతున్నారండి. అందువల్ల ఏం చేయలేకపోతున్నారండి. సత్యానందరెడ్డి గారు మీకు ఏమవుతారండి? అతను మా వియ్యంకడండి. వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకున్నామండి, మా రెండో అబ్బాయికి. అతని రెండో అమ్మాయిని మా రెండో అబ్బాయికి చేసుకున్నామండి. ఇప్పుడు మీ అబ్బాయి మీ దగ్గర ఉన్నారమ్మా? భూమి ఆక్రమించాక ఒక 10 రోజుల తర్వాత మా అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించేశానండి నేను. అంటే భూమి ఆక్రమించుకున్నారు, ఇంకా నువ్వు కూడా వాళ్ళంటే భయపడుతున్నావు, సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, వాళ్ళు చెప్పినట్టే వినని పంపించేశానండి. ఇప్పుడు దీనికి మీ అబ్బాయి సపోర్ట్ చేస్తున్నారు, మీకు చేస్తున్నారా వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికి చేయట్లేదండి. మా అబ్బాయి అయితే సైలెంట్గా ఉన్నాడండి. కాకపోతే సత్యానందరెడ్డికి అతను భయపడుతున్నాడండి. అందుకే ఏం చెప్పలేకపోతున్నాడండి. ఇప్పుడు ఏ కారణం చేత ఆయన ఆక్రమించుకున్నారని పొలాన్ని? వాళ్ళు ఏంటంటే పర్సనల్ విషయాలు, చిన్న చిన్న పర్సనల్ విషయాలు భూతద్దంలో పెట్టి పెద్ద విషయాలుగా చూపించి మా భూమి ఆక్రమించాడండి. అంటే మాకు తెలిసిందా వచ్చి మాకు కొన్ని బయట సమాచారం ఏంటంటే అల్లుడికి సంబంధించిన భూమి కదా, నా అల్లుడి ద్వారానే స్వాధీనం ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి సమాచారం. అల్లుడు సంబంధించిన భూమి అంటే మేము రాసి ఇచ్చిన తర్వాత వెళ్తుందండి అల్లుడికి. అది మా నాన్నగారు భూమి అండి. మా నాన్నగారు 23లో క్యాన్సర్తో సఫర్ అయ్యి చనిపోయారండి. అయితే అతను 1 ఇయర్ సైలెంట్గా ఊరుకున్నాడండి. గవర్నమెంట్ మారిన తర్వాత, అతను టీడీపీ కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత ఆక్రమించుకున్నాడు. ఎన్నాళ్ళ నుంచి ఆయన స్వాధీనంలో ఉందండి? నవంబర్ నుంచి అండి. ఈ సంవత్సరమేనా? 24 నవంబర్ నుంచి. అదే ఈ పంట నుంచి? అవునండి, ఒక పంట రబీ సాగు నుంచి. అవునండి. అది వేరే వాళ్ళకి సాగు చేసుకుని ఇచ్చాడు ఆయన. అతనే వాళ్ళ మనుషుల చేత. మాకు మొన్న సోమవారం 31 మొన్న ఆ రోజు మా నాన్నగారు సంవత్సరీకం అండి.
ఆ పనుల్లో మేము ఉండగా మాకు తెలియకుండా 30వ తారీఖు ఆదివారం కోత కోసి పట్టుకెళ్ళిపోయాడండి. ఇది మీ నాన్నగారు మా నాన్నగారి పొలం అండి. 15 ఎకరాలు 15 ఎకరాలు 44 సెంట్లు అండి. సాగు చేసింది మీరండి వాళ్ళని అతనే సాగు చేయించుకుంటున్నాడండి. చేసినప్పుడు మరి అప్పుడు మీరు ఏమి అడ్డుకోలేదండి? మేము అదేంటి మా హస్బెండ్ లీజుకు చేసిన అతను వెళ్ళారండి. వెళ్తే అతను మనుషులు వచ్చి గొడవ పడి తవ్వులేశారండి. రౌడీజం చేస్తుంటాడండి ఆయన నాగులపల్లిలో. నాగులపల్లిలో రౌడీజం అంటే బయటికి చేయరు కదండి రాజకీయ నాయకులు. అదండి. అంటే అతను అంటే అందరూ భయపడుతుంటారండి. మరి మనకి తెలియదండి అవన్నీ. భయపడతారా అంటే మనకు తెలియదండి. ఇప్పుడు మేము మాత్రం భయపడుతున్నామండి. మమ్మల్ని అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి. మేము కుటుంబ సభ్యులు 5గురు ఉన్నామండి. మా అందరికీ అతని వల్ల ఏం జరుగుతుందని మేము భయంగా ఉన్నామండి. ఇప్పుడు ఇదంతా మీ నాన్నగారి పేరు మీద ఉందండి ఇప్పటికి? ఉందండి. మేము ఈ నాన్నగారు పోయిన తర్వాత ఈ బాధలో మ్యూటేషన్ చేయించుకోలేదండి. అమ్మగారి పేరు మీద మార్చలేదండి. నాన్నగారి పేరు మీద ఉందండి. ప్రస్తుతానికి అయితే మొత్తం ఇప్పుడు ఏదైతే భూమి ఉందో అదంతా నాన్నగారి పేరు మీద ఉంది. నాన్నగారి పేరు మీద ఉందండి. ఇక్కడది 7 ఎకరాలు నాదండి. నా పేరు మీద ఉంది. అది కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉందండి. ఉందండి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారండి? ఉన్నారండి. మా అమ్మగారి వయసు 67 సంవత్సరాలండి. ఆవిడ ఆర్థరైటిస్ పేషెంట్, మళ్ళీ షుగర్ ఉందండి. ఆవిడకి మందుల ఖర్చులు అవి బ్రతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఆస్తులుండి ఎవరి దగ్గర చేతులు చాపాలండి మేము? ఆస్తులు ఉన్నా కూడా చేతులు చాపాల్సి వస్తుందండి.